జనరల్‌గా మోకాళ్ళ నొప్పి విషయానికొస్తే మనం జనరల్‌గా అందరిని చూసేది ఏంటంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎంతవరకు అవసరం? ఎంత మితంగా తీసుకుంటే మంచిది? సాధారణంగా మన బాడీకి పెయిన్ కిల్లర్లు తీసుకోవడానికి ఒక స్టేజ్ వరకు పర్లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ లాస్ట్ స్ట్రింజెంట్గా లేవు. మీరు వెళ్ళి నాకు తలనొప్పి అని కానీ, లేకపోతే మోకాలు నొప్పి వస్తుందని కానీ, లేకపోతే ఆయాసం వస్తుందని కానీ, లేకపోతే ఒళ్ళు నీరు పడుతుందని కానీ, ఆ మెడికల్ షాప్లో ఉండే ఆ బాయ్ మీకు 10 కావాలితే 10, మీ డబ్బులు ఇన్ని ఇస్తే అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. మాత్ర వేసుకోగానే కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో మీరు మాత్ర రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు. ఏ రోజైతే ఆ మాత్ర వేసుకోలేదు ఆ రోజు నొప్పి పడడం కానీ ఇది ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది మరి స్టెరాయిడ్ గురించి నేను ఏం కామెంట్ చేయాలో నాకైతే తెలియదు, కానీ అది ఒక విధంగా బ్రహ్మాస్త్రం. అది ఒక విధంగా అది మనకి ప్రాణహాని కానీ, లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చే ట్యాబ్లెట్ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్తో పాటు, ఎస్పెషల్లీ ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకు కూడా తెలియదు దీని యొక్క స్టెరాయిడ్స్ యొక్క ఈ కాంప్లికేషన్ తెలియదు. కాబట్టి ముందు పేషెంట్కి ఏంటంటే తృప్తి పడాలి, ఆ పేషెంట్కి నొప్పి తగ్గాలి అని చెప్పి పెయిన్ కిల్లర్తో పాటు స్టెరాయిడ్ యాడ్ చేస్తూ ఉంటారు. దాంతో ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. కొంతమంది డాక్టర్లు వస్తారు, ఎక్కడ విలేజ్ నుంచి వస్తారు, మేము మామూలుగా రొటీన్గా స్టాండర్డ్గా ఉండే మందులు ఇస్తాం. వాళ్ళకి ఈ మందులు పని చేయవు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్టెరాయిడ్ తీసేసుకుంటారు అనమాట. వాళ్ళు అంటారు, మా ఊర్లో చిన్న డాక్టర్ గారు మాత్ర ఇచ్చారండి, ఇట్టి తగ్గిపోయింది, మీరేమో పెద్ద డాక్టర్ గారు ఈ మందులు ఇచ్చా తగ్గలేదని చెప్పేసి అంటుంటారు అనమాట. ఏ మందులో చూస్తే మనకు అందులో కనపడతా ఉంటాయి, ఈ స్టెరాయిడ్ మందులు కనిపిస్తూ ఉంటాయి. చెప్తాం, అమ్మ ఈ మందులు ఎక్కువ వాడకూడదు, ఈ మందులు ఒకసారి మానేమని కూడా ఒకసారి మానేమని చెప్పు. స్టెరాయిడ్స్ ఎప్పుడు కూడా కొంచెం ట్యాపర్ చేయాలి. అంటే నిన్న 2 తీసుకుంటే ఒక 5 రోజుల పాటు 2 తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ 5 రోజులు 1, తర్వాత నెక్స్ట్ 5 రోజులు 6 ముక్కలా తీసుకోవాలి. ఒకసారి మానేస్తే కూడా విత్డ్రాల్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ట్యాపర్ చేయాలి, పేషెంట్ కౌన్సిల్ చేయాలి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే ఎస్పెషల్లీ విలేజెస్లో ఏంటంటే ఈ ఫిజికల్ థెరపీ గురించి అవి కూడా నాలెడ్జ్ లేదు, జాగ్రత్తల గురించి నాలెడ్జ్ లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి నాలెడ్జ్ లేదు. పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్ కంటే బాగా పనిచేసేది ఫిజికల్ థెరపీ, జాగ్రత్తలు. అంటే ఇలాగా సోఫాలో కూర్చోవడం, కింద కూర్చొని బాసిం పట్టు వేసుకోవడము, లేదా జాగింగ్ చేయడము, లేదా కొన్ని మెట్లు ఎక్కేయడము, ఇటువంటి చేస్తారు కొంతమంది చేస్తూ ఉంటారు ఫిట్నెస్ కోసం. ఫిట్నెస్ బాగానే ఉంటుంది, కానీ మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఏది కూడా మనం అతి చేయకూడదు, ఆప్టిమమ్గా చేయాలన్నమాట. రోజుకు 45 నిమిషాలు మెత్తని నేల మీద, గడ్డి మీద కానీ, లేదా ఇసుక మీద కానీ నడమని చెప్తాను. 2 చాలామంది ఈ మధ్య ఈ వాచెస్ వచ్చినాయి, ఇలా పెట్టుకుని మా అబ్బాయి అమెరికా నుంచి పంపించాడండి, నేను ఈ 10 వర్షాలు ఎప్పుడు నడిచేస్తున్నాను, ఒక 3 నెలల నుంచి నడిచాను, నాకు 2 రోజుల నుంచి బాగా నొప్పి వస్తుంది, చూసేటప్పటికి ఎముకలు అరిగిపోతాం. ఎందుకు? వాళ్ళు టెర్రస్ మీద కానీ, బాల్కనీలో కానీ, ఇంటి చుట్టూ ఉండే బండ మీద కానీ నడుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నడడం కోసం అక్కడ నడకూడదు. నడడం కోసం ఫిట్నెస్ నడకంటే ఎప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళాలి, మెత్తని నేల మీద కానీ, ఇసుక మీద కానీ, గడ్డి మీద కానీ నడాలి. టెర్రస్ మీద కానీ, బాల్కనీ మీద కానీ, సిమెంట్ రోడ్డు మీద కానీ నడిస్తే మాత్రం దాని బదులు నడకపోవడం మంచిదని చెప్తుంటారు. ఎప్పుడు కూడా విని చేస్తూ ఉంటారు.